పిల్లలంతా తమ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. 10 సంవత్సరాలుగా తమల్ని మోసగిస్తూ ఇంటికో ఉద్యోగం అని, అత్తొస్తే అల్లుడేడు ఉండాలి, మనిషికో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని బచ్చాయిపల్లిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ల సాక్షిగా అదే తెలుస్తుంది. దానికి ఇంకో పార్టీ జెండా పెట్టొద్దు, ఇంకో పార్టీ జెండా పెడితే మేము జెండాలు పీకేస్తాం, రాత్రిలు పీకేస్తాం, లేదా మేము అధికార పార్టీ వాళ్ళని కొడతాం, తిడతాం, బెదిరిస్తాం అని అంటే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జనం మా దుబ్బాకలు ఎట్లా ఓట్లేసిరో ఒక్కసారి ఆదికుంచుకోవాలి. అందుకని ఎవరి సిద్ధాంతం మాకు చెప్పుకుంటారు, అక్కకు నచ్చితే ఓటేస్తుంది, లేకపోతే లేదు. దానికని జెండాలు వీకేసి కొట్లాడుకొని కుస్తీలకు వచ్చి పోలీసులను అడ్డం పెడతాం, కేసులు పెడతాం గమనించుకోవాలి. మీ పార్టీ పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది, మీరు చేసిన అబద్ధ వాగ్దానాలను ప్రజలు ఎట్లా తిరస్కరిస్తా ఉన్నారు అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటి నుంచి సాయంత్రం ఫోన్ చేసి రాజును బెదిరిద్దామా, రాజయ్యను బెదిరిద్దామా, ఎల్లయ్యను బెదిరిద్దామా, మల్లయ్యను బెదిరిద్దామా కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రామానికి ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయినాం, అవకాశం ఉంటే 4 డబుల్ బెడ్రూమ్లు ఇయ్యండి, వీలుంటే 2 సీసీ రోడ్లు పోయింది. బచ్చాయిపల్లిని వేరే పంచాయతీ చేయమని 10 ఏళ్ల పేరు అడుగుతున్నారు. నువ్వే పెద్ద సారు, పెద్ద మంత్రి, మీ మామ పక్కన ఉంటాడు, అల్లుడు ఇద్దరు ఉంటాడు, ఇద్దరు కలిసి బచ్చాయిపల్లిని ఒక కొత్త గ్రామ పంచాయతీ చేయండి. ఊరోళ్ళందరూ కలిసి డబ్బులు కొడతారు, దండేస్తారు. కానీ బెదిరిస్తాం, అదిరిస్తాం, కొట్లాడతాం అని అంటే అది మాత్రం మంచి పద్ధతి కాదు. అత్తది కొద్ది రోజులు, కోడలిది కొద్ది రోజులు. అత్తకాలం అయిపోయింది, ఇప్పుడు కోడలి కాలం మొదలైంది. తెలంగాణ పల్లెటూర్లలో కాషాయం జెండా ఎగిరే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అల్లుడైనా అత్తైనా జాగ్రత్తగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇన్ని నిర్బంధాల మధ్య, ఇన్ని బెదిరింపుల మధ్యలో సోదరుడు దుర్గం రాజు ముందుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలందరి సహాయ సహకారాలతోటి, మొక్కవోని ధైర్యంతో రోడ్డు కట్టం ఫ్లెక్సీలు పెట్టి, మా జెండాల కట్టం ఫ్లెక్సీలు పెట్టి చిల్లర పంచాయతీ చేయాలనుకున్నా మాకు రాళ్ళు కాదు, శిలలు కాదు, ఫ్లెక్సీల మీద కాదు ఫోటో, జనం గుండెల్లో బీజేపీ ఉన్నది. ఇలా బచ్చాయిపల్లి ఊర్లే ఇంటింటికి భారతీయ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ అన్నాదమ్ములకి, అక్కా చెల్లెళ్ళకి, ఈ గ్రామ పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మా అక్కలకి సంటి పిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చి వాతావరణం చల్లగున్న ఈ మీటింగ్ లో ఇంత గొప్పగా పాల్గొన్న మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, ఈ గ్రామ యువకులకు ఒక విజ్ఞప్తి. మేము పోయిన తర్వాత కూడా ఎవరన్నా కావాలని కయ్యాని కాలు దూగితే ఒకటి ఆదిగుచ్చుకోరి, వెనుకడికి పెద్ద మనిషి చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.